సికింద్రాబాద్ అమృతవాణి డైరెక్టర్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ సుధాకర్ గారు మన మధ్యలో విచ్చేసి ఉన్నారు. గత కొంతకాలం ముందు ఫాదర్ గారిని విన్నపం చేసినప్పుడు మా విచారణకు వచ్చి 3 దినాలలో మరి 31వ తేదీ సాయంకాలం మీరు దివ్య బలి పూజను సమర్పించి మా విచారణలో ఉన్న కుటుంబాల కోసం విచారణ సభ్యుల తలంపుల ఉద్దేశాల నిమిత్తం దివ్య బలి పూజను సమర్పించాలని కోరినప్పుడు తప్పకుండా నేను వస్తాను. మరి విచారణలో ఉన్న ప్రతి కుటుంబం కోసం ఈ దేవాలయంలో విచ్చేసే భక్తుల కోసం నేను దివ్య బలి పూజను సమర్పించి ప్రార్థిస్తానని మాట ఇచ్చి ఈరోజు వారి మాట నెరవేర్చుకుంటూ So today, Reverend Father Sudhakar is in our midst to be the main celebrant today's Eucharist, and in a special way offering this mark for all our intention and petitions. Father Sudhakar garu, ee roju meeru ma madhyalo undadam naaku ento santosham, ఆనందం. అన్నిటికన్నా భిన్నగా ఈ దివ్య బలి పూజ సమర్పణ ద్వారా మా విచారణ ప్రతి కుటుంబం వారి తలంపుల నిమిత్తం ప్రార్థించడానికి దివ్య బలి పూజని సమర్పించమని మేము కోరుతూ మరి మనందరి విన్నపాలను రైతు మన్నించి మన ఆహ్వానం అందుకొని ఈరోజు మన మధ్యలో ఫాదర్ సుధాకర్ గారు చేసి ఉన్న వారికి ఘనంగా అందరం కూడా చేపట్టుకోవడం స్వాగతం. గొప్పనటువంటి ఆహ్వానం ద్వారా మరి మీరు ఈ దివ్య బలి పూజని అందరి తరపు ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా సమర్పించుకొని ప్రార్థించమని ఇక్కడ సమావేశమైన ఈ విశ్వాస బృందం తరఫున మరి రాలేని వారి తరఫున విచారణ ప్రతి కుటుంబం తరఫున ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. మరియ మాత నా రక్షకుడు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా అతడు తన దాసురాలి దీనావస్థకు కటాక్షించాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ప్రేమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరియ మాత భక్తులారా, మరియ తల్లిని క్రైస్తవుల సహాయ మాతగా మనమందరం కూడా అతన్ని గౌరవిస్తూ
మరియ తల్లి జీవితం అంతా కూడా మానవాళి రక్షణార్థమై త్యాగం చేసినటువంటి పుణ్యస్త్రీ మన మరియ తల్లి. ఈనాడు దేవుని సమక్షంలో ఉంటూ మనందరి కోసం కూడా ఆమె అందిస్తూ మన అవసరాల కోసం ప్రార్థిస్తూ మనకు ఎన్నట్టు ఉంటున్న తల్లిని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటూ మా కోసం మన విచారణ కోసం అనునిత్యం ప్రార్థించమని ఆ తల్లిని విన్నవించుకుంటూ ఈనాడు దివబలి పూజలు మనం చేసిన పాపాలను చెడు తలంపులను యేసు పరిశుద్ధ రక్తంలో కడిపేయాలని మనమందరం భక్తితో విశ్వాసంతో ఈ దివబలి పూజలో పాల్గొంటున్నాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. మహోన్నతునికి
మీరొక్కరే మహోన్నతులు క్రీస్తుదేవా. తండ్రి అయిన దేవుడి మహిమతో పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్, 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 సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, అతి పవిత్రమైన కన్య అయిన మరి మాతాదర్శం క్రింద ఆనందించుచున్న మేము చల్లని తల్లి అయిన ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకములో సకల కీడు నుండి ముక్తిని పొంది పరలోకములో నిత్యానందమును పొందుటకు అర్హులమగుదుముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. గతించిన రోజులలో మీరు ఎట్లుండిరో జ్ఞాపకం చేసుకున్నారు. ఆ రోజులలో మీరు వెలుగును పొందిన తర్వాత మీరు పెక్కు బాధలకు గురైనను ఆ పోరాటము చేయి భంగపడలేదు. కొన్ని మార్లు మీరు బహిరంగంగా నిందింపబడి అవమానింపబడింది. మరికొన్ని మార్లు మీరు ఆ విధముగా అవమానింపబడి వారిలో పాలువారైంది. బందీల బాధలలో మీరు పాలుపంచుకుంది. మీ ఆస్తులన్నీ స్వాధీనపరచుకొనబడినను వానికంటే మరింత మేలైనది శాశ్వతంగా నిలిచి ఉండునని మీకు మిగిలి ఉన్నదని తెలియచే మీ నష్టమును మీరు సంతోషంతో భరించింది. కావున మీ ధైర్యమును కోల్పోకు. ఆ ధైర్యమే మీకు గొప్ప బహుమానమును తెచ్చును. దేవుని సంకల్పమును నెరవేర్చి ఆయన వాగ్దాన ఫలమును పొందినప్పుడు మీరు ఓర్పు వహింపవలెను. పవిత్ర గ్రంథమున ఇట్లు చెప్పబడినది, ఇంకా కొద్దిసేపట్లే రానున్నవాడు తప్పక రాగలడు, ఆయన ఆలస్యం చేయడు. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును, కానీ అతడు విముఖుడైనచో అతని యందు నా ఆత్మ ఆనందించదు. మనము విముఖులమై నశించు వారము కాము. మన ఆత్మలను రక్షించుకొనుటకు మనకు తగిన విశ్వాసము గలవారై ఉన్నాము. ఇది ప్రభువు వాక్కు.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము 39వ వచనము నుండి 45వ వచనము వరకు. ఆ దినములలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయారు. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందనవచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిన పడగని ఆమె గర్భమందని శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయను. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా ఎదుకు వచ్చుట నాకు ఇలాగూ ప్రాప్తించెను. నీ వందనవచనములు నా చెవిన సోకగని నా గర్భమందరి శిశువు ఆనందము చే గంతులు వేశాను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలు. ఇది క్రీస్తు ప్రభువు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, శాంతమ్మ అనే ఒక హైందవ సహోదరి సిస్టర్స్ కాన్వెంట్లో, సిస్టర్స్ హాస్పిటల్లో ఒక ఆయాగా పనిచేసేది. శాంతమ్మ ప్రతిరోజు కూడా ఈ ఆసుపత్రిలో పనికి వచ్చేటప్పుడు హాస్పిటల్ ముందు మరియ తల్లి నిత్య సహాయ మాత స్టాచ్యూ అక్కడ ఉంది. ప్రతి దినం కూడా ఆసుపత్రి రాగానే మరియ తల్లి ముందు మోకరించి తన ఇంటిలో పూసినటువంటి ఒక పువ్వును, మందార పువ్వును తీసుకొని వచ్చి ఆ తల్లి పాదాల దగ్గర పెడుతూ ఒక చిన్న ప్రార్థన చేసింది. అమ్మా మరియమ్మ నన్ను దీవించమ్మా. చెప్పండి, అమ్మా మరియమ్మ నన్ను దీవించమ్మా. She used to make a small prayer. She is not a Catholic, not even a Christian. She doesn't know our Father and Hail Mary, all of our prayers. She knows only small prayer. She is seeking every day to bless her. అమ్మా నన్ను దీవించమ్మా అని మాత్రమే మోకరించుకొని ఒక పువ్వును నా తల్లి పాదాల దగ్గర పెడుతూ ప్రార్థన చేసుకొని ఆసుపత్రిలో పనికి వెళ్ళేది. సాయంకాలం ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఆ స్టాచ్యూ ముందు, మరియ తల్లి స్వరూపం ముందు మోకరించి ఆ తల్లికి వందనాలు చెబుతూ మరి ఒకసారి అమ్మా నన్ను దీవించమని ప్రార్థన చేస్తూ ఇంటికి వెళ్ళేది. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, నెలలు, సంవత్సరాలు గడిచాయి. పెద్ద వయసు వచ్చింది ఈ శాంతమ్మ. ఒకరోజు అదే ఆసుపత్రిలో అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో ఉన్నారు. ఐసీయూలో ఉంది, ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఆమె విలపిస్తూ ఉంది. ఎందుకు విలపిస్తుందంటే మరణానికి దగ్గర ఉన్నాను కాదు, పిల్లలకు దూరంగా ఉన్నాను కాదు, ప్రతిరోజు కూడా నిత్య సహాయ మాత యొక్క పాదాల వద్ద ఒక పువ్వును సమర్పించలేకపోతున్నాను. ఆ తల్లి స్టాచ్యూ ముందు మోకరించి అమ్మా నన్ను కాపాడమని ప్రార్థన చేయలేకపోతున్నానని ఆమె బాధపడుతూ ఉంది, విలపిస్తూ ఉంది. ఇలా విలపిస్తూ విలపిస్తూ కళ్ళు మూసుకొని నిద్రపోయింది. అర్ధరాత్రి సమయంలో ఎవరో వ్యక్తి ఆమె పక్కన నిలబడి తెల్లని వస్త్రాలు ధరించి ముఖం పైన చిరునవ్వుతో ఉండి ఆ శాంతమ్మను, హైందవ సహోదరి శాంతమ్మను తాకి లేపింది, తట్టి లేపింది. కళ్ళు తెరిచి చూసింది. ఎవరమ్మా నువ్వు?
మా ఆసుపత్రులు ఎప్పుడు కనిపించలేదు, నువ్వు కేరళ నుంచి వచ్చినటువంటి నర్సువా, తెల్లగా అందంగా ఉన్నావు అని అడగడం మొదలుపెట్టింది. అయినా కానీ ఆ వ్యక్తి నవ్వుతుంది తప్ప సమాధానం ఇవ్వలేదు. మరలా గట్టిగా వచ్చింది, ఎవరమ్మా నువ్వు అన్నప్పుడు ఆ వ్యక్తి ఆమెకు సమాధానం ఇచ్చింది, శాంతమ్మా, ప్రతిరోజు కూడా నాకు ఒక పువ్వును సమర్పిస్తూ అమ్మా నన్ను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నావు కదా, ఆ అమ్మనే కొద్ది రోజుల పాటు నువ్వు నా చెంతకు రావడం లేదు కనుక నేనే నీ చెంతకు వచ్చి నువ్వు దీవించడానికి వచ్చారని ఆ తల్లి ఆమెను తాకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి అదృశ్యమైంది. ప్రైజ్ ది లార్డ్. ఇది క్రైస్తవుల సహాయమాత్మ. ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి చేసినటువంటి సహాయం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు, హైందవ స్త్రీ మరియ తల్లి మీద ఉన్న భక్తితో చిన్న ప్రార్థన, నన్ను దీవించమ్మా అని మోకరించి ప్రార్థన చేయడం వల్ల ఆమె కుటుంబం అంతా కూడా దీవించబడినది. నేను గత నెల కర్నూలులో కుటుంబాన్ని సందర్శించడానికి వెళ్ళాను. సో ఓల్డ్ ఎల్డర్లీ కోసం యు వాంట్ టు రిసీవ్ లాస్ట్ సాక్రమెంట్. ఐ నో ద ఫ్యామిలీ సిన్స్ 25 years. సో వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా దే ఆర్ రిసైటింగ్ రోజరీ. ద మ్యాన్ ఇస్ అట్ ద లాస్ట్ స్టేజ్, ఈజ్ ఆల్రెడీ అబౌట్ 85 years old. సో ఆ ఇంటికి వెళ్ళినప్పుడు లాస్ట్ సాక్రమెంట్ ఇచ్చినప్పుడు మేమందరం కూడా కూర్చొని జపం చెప్పిన తర్వాత ఊరికనే ఐ వాంటెడ్ టు స్పీక్ విత్ యూ. ఒక మామూలు వ్యక్తి కర్నూలు పట్టణానికి వచ్చి కష్టపడి సంపాదించి 3 అంతస్తుల బిల్డింగ్ నిర్మించి 4 పిల్లల్ని మంచి ఉద్యోగస్తులు చేసి మంచి సంబంధాలు చూసి మంచి పెళ్లిళ్ళు చేసి ఆయన దగ్గర 10 నుంచి 12 మంది గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు. అందరూ కూడా వెల్ సెటిల్డ్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గవర్నమెంట్ జాబ్స్. Children also doing very well in education. Is very happy, quite happy, and ready to die and go to God. I asked him one question. మీ పిల్లలకు ఆస్తి ఇచ్చావా? ఆస్తి పంచి పెట్టించావా? Did you distribute the property to your 4 children? Then he answered me 4 things. మనందరం శ్రద్ధగా విందాం. I learned something from him. మొట్టమొదటిగా, ఫాదర్, నేను నా పిల్లలకి దైవ భయం అంటే నేర్పించాను. I taught my children the fear of God. రెండవది, మా పిల్లలకు ప్రతిరోజు జపదంతా చెప్పడం నేర్పించాను. I taught my children how to recite the rosary. నిత్య సహాయమాత మీద ఆధారపడి బ్రతకడం ఎలా నేర్పించాను. ఎవ్రీడే, ప్రాక్టికల్ ఎవ్రీడే ఈవినింగ్ 7:30 అందరూ కూడా ఇంటిలో మోకరించుకొని జపదంత జపిస్తారు. He told me, you know father, I built this house. మోకరించి ప్రార్థన చేసుకొని నేను ఈ బిల్డింగ్ కట్టాను. నేను, నా భార్య, నా పిల్లలందరూ కూడా ప్రతి దినం కూడా గంట సేపు మోకరించిన తర్వాతనే, జపదంత జపించిన తర్వాతనే మా యొక్క కార్యక్రమాలను తిరిగి ప్రారంభించేవారు. నాకు సాయంకాలము ఫ్యామిలీ ప్రేయర్లో జపదంతలు జపిస్తూ నిత్య సహాయాన్ని కోరుకుంటూ ఆ కుటుంబం ఎల్లప్పుడూ కూడా రక్షించబడింది. ప్రియమైనటువంటి విశ్వాసులారా, I taught my children how to recite the holy rosary every day. Even చిన్న పిల్లలు కూడా, small kids also, they are reciting rosary very well in English and Telugu also. చిన్న పిల్లలు మోకరించుకొని చేతులు జోడించుకొని చక్కగా ప్రలోభ జపం చెప్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. మూడవ విషయాలు, ప్రతిరోజు కూడా దివ్య బలి పూజకు వెళ్ళడం నేర్పించాను. I taught my children to go to the mosque every day without fail, except sickness లేదా వారం తప్ప ప్రతిరోజు కూడా అందరూ కూడా cathedral-లో they go to mosque. This is the property I distribute to my children. Fourth one, I taught my children to kneel down and pray. Okay, నిలబడటం కాదు, గుడిలో ఎంటర్ కాగానే మోకరించడం, గుడిలో మోకరించి ప్రార్థన చేయటం, కుటుంబంలో మోకరించి ప్రార్థన చేయటం, దేవుని యొక్క స్వరూపం కాబట్టి మోకరించి ప్రార్థన చేయటం,
కష్టాలు వచ్చినా మోకరించి ప్రార్థన చేయడం, ఉద్యోగాలు వచ్చిన సంతోషంతో మోకరించి ప్రార్థన చేయడం. I want my children kneel down and pray. ఎందుకంటే నేను మోకరించుకొనే ఈ ఆస్తిని సంపాదించాను. మోకరించి ప్రార్థన చేసే ఈ ఆస్తిని నేను కూడగట్టగలిగాను. మోకరించి ప్రార్థన చేసే 4 పిల్లలు దేవుడు నాకు సంతానం దయచేశాడు. మోకరించి ప్రార్థన చేయడం వల్లనే నా పిల్లలు ఎడ్యుకేషన్లో, ఉద్యోగాల్లో విరజిల్లుతూ ఉన్నారు. మోకరించి ప్రార్థన చేయడం వలన ఈరోజు నేను సంతోషంగా మరణించడానికి సిద్ధపడుతున్నాను. ఎందుకంటే నేను మరణిస్తే నా తండ్రి దగ్గరికి, నా సృష్టికర్త దగ్గరికి నేను వెళ్తానన్న విశ్వాసం నాకు ఉన్నదని ఆయన పెద్దవాడు చెప్తూ ఉంటే నిజంగా దిస్ ఇస్ ద ప్రాపర్టీ నేను ఇది నేర్పించాను. ఉద్యోగాలు ఎలా సంపాదించుకోవాలని చెప్పలే, ప్రార్థన చేయండి, దేవుడు సమస్తం మీకు అందిస్తాడని చక్కటి విషయం నేర్పించానని చెప్పాడు. 5th one, దేవుడే మనకు సర్వస్వం. God is everything for our family and to you also. Everything. God is everything for us. So that is what he taught to our children. తర్వాత 6th one, ప్రతిరోజు కూడా ఇంటిలో దైవ నామ స్మరణ పాటలు పాడడం నేర్పించారు. Every day they sing and praise the Lord. Every day they sing lot of songs in the church and in the family also. This is what I told my children. I distribute this devotion to my children. This is the experience in Christ the సహాయం. దేవుని విశ్వాసులారా, మనం కూడా మన కుటుంబంలో మోకరించి ప్రార్థన చేస్తున్నాము. మనతో కలిసి మరియ తల్లి కూడా ప్రార్థిస్తూ ఉందంట మన అవసరాల కోసం. అందుకనే నిత్య సహాయ మాత, నాకు వ్యక్తిగతంగా సహాయం చేసే తల్లి, నా కుటుంబానికి సహాయం చేసే తల్లి, మన స్త్రీ సభకు, మన విచారణకు సహాయం చేసే తల్లి దేవుడు మనకు వరంగా ప్రసాదించినాడు. ప్రియమైన విశ్వాసులారా, కనుక మనం తప్పకుండా ప్రార్థన చేద్దాం. వ్యక్తిగతంగా మోకరించి ప్రార్థన చేయండి. దేవుడితో మాట్లాడండి. ప్రార్థన అంటే we speak to God. బైబిల్ చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, కానీ ప్రార్థనలో మనం దేవుడితో మాట్లాడతాం. సో కనుక జపదండలు జపిస్తున్నప్పుడు మరియ తల్లి యొక్క సహాయాన్ని కోరుకుంటూ, జపదండల చేతిలో మనం పట్టుకున్నప్పుడు ఆ తల్లి యొక్క చేతిని మనం పట్టుకొని, అమ్మా నిత్య సహాయమాత, ఈరోజు నన్ను నడిపించండి, నా పనిలో నాకు విజయం ప్రసాదించండి, నా ప్రయాణంలో సురక్షితంగా క్షేమంగా గమ్యాన్ని చేరుకున్నటువంటి భాగ్యాన్ని దయచేయండి. నేను కష్టంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, పరీక్షలు రాస్తూ ఉన్నప్పుడు నాకు సహాయం చేయమని ఆ తల్లిని అందించినట్లయితే మనందరం కూడా దీవించబడతాం. ప్రియమైన విశ్వాసులారా, కనుక మోకరించడం, ప్రార్థించడం, దేవుని యొక్క అనుగ్రహం పొందడం నిత్య సహాయం మనకు అందిస్తుంది. కనుక మరి ఒకసారి ఈ దిగుబడి పూజలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనలను, మన కుటుంబాలను, మన విచారణను మరియ తల్లి యొక్క సహాయం ద్వారా దీవించమని, ఆశ్రయించమని ఈ దిగుబడి పూజలో మనం అందరం భక్తియుతంగా ప్రార్థించుకున్నాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. సహోదరులారా, నేటి పవిత్ర దివ్య బలి పూజ ఈ కుటుంబాల కొరకు, వీరి తరపుల కొరకు సమర్పించబడుతూ ఉంది. Mass offered by Amanita and family for special intention to Mother Mary, and also Thanksgiving Mass offered by Vinta Joseph and family, Thanksgiving Mass offered by A.J. John and family, Thanksgiving Mass offered by P. Milky and family. We pray for souls of like Ravi Kumar Reddy, G. Reddy, Rai Reddy, Ramalama, Vijay Lakshmi, and we pray for the departed souls of S. Prakash Reddy, S. Sinna Reddy, S. Father S. Chinna Reddy, Father S. Sriva Reddy, S. Shav Reddy, Elizabeth Amma. These masses are offered by Y. Anand Reddy family. ఈ తలపులతో ఉద్దేశాలను ఏకం చేసి మనందరి తలపుల ఉద్దేశాలను నెరవేర్చి మనందరి కుటుంబాలను తల్లి మరి మన ప్రార్థన ద్వారా దీవించి ఆశీర్వదించమని ఈ మరి పూజలు ప్రార్థించుకున్నాం.
పితైన సర్వేశ్వరునికి అంగీకారములా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఇవరిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, దేవమాత అయిన పరిశుద్ధ కన్య అయిన మరియ మాతను నిత్య సహాయ మాతగా స్మరించుకొనుచు కానుకలతో పాటు మేము అర్పించు మా ప్రార్థనలు కూడా అంగీకరించుము. పరిశుద్ధ నిత్య సహాయ మాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ స్తుతి బలి నీకు ఆమోదయోగ్యమై నీ నిత్య కృపను మాకు పాత్రలు చేయుగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చూడను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము మరియ తల్లిని నిత్య సహాయమాతగా కొనియాడుచు మీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వరప్రభావమున మీ ఏకైక స్తుతిని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువైన యేసుక్రీస్తును ఈ జగతికి వరంగా ప్రసాదించారు. క్రీస్తు ద్వారా దూతలు మీ మౌనత్యమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకం చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, Paramandu
అంతయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ శ్రమకు నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రుడిగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు వారి వారకము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమానుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతర వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా కుల అంతోనిక పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణం చేయు. ప్రభువా, ఈరోజు మీ దివ్య సన్నిధిలో ఈ బలి పూజలు హాజరై ప్రత్యేక విధముగా అందరి నిమిత్తమై నిత్య సహాయమాతం ప్రార్థించిన సమయంలో మా ప్రార్థన సహకారం ద్వారా మా విచారణలో ప్రతి కుటుంబాన్ని మరియు ఈ దేవాలయములకు విచ్చేసేటువంటి విశ్వాస భక్తులకు మరియు ప్రతి ఒక్కరి మనవులు విన్నపములు నెరవేర్చి ప్రతి కుటుంబం తరపున కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ దివ్య బలి పూజలు తమ కుటుంబాల కోసం, తలంపుల కోసం, దేశాల కోసం మరి ముఖ్యంగా తల్లి మరియు మాత ఆశీర్వాదముల ద్వారా పొందిన మేలులకు స్వీకరించిన ఆశీర్వాదములకు కృతజ్ఞతగా సమర్పిస్తున్నటువంటి ఈ బలి ద్వారా
వారందరి కుటుంబాలను ఏరాళముగా దీవించి ఆశీర్వదించు. ఉత్తాన నమ్మికతో చనిపోయిన మా సహోదరులను మరియు మా అందరి కుటుంబాలను చనిపోయిన వారి ఆత్మ నిమిత్తం ప్రార్థిస్తున్నాం. నీ కనికరము చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోను, వారిని నీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకోను. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతలకు మరియ మాతతోను, ఆమె భర్తయ్యకు పురిత జోజప్ప గారితోనూ, పురిత అపోస్తలతోనూ, అంతోని వారితోనూ, ఆదిని మీకు సేవ చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల నిదైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు కుటుంబ విచారణ అవసరాలను మరి తల్లితో కలిసి ఆ తండ్రిని నిర్ణయించుకుంటూ దీవించమని ఆశ్రయించమని పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా నీ కీడు నుండి మమ్ము రక్షింపుము. ఈ మా రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. ఈ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపగా మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరం సమాధానం తెలుపుతున్నాము. సర్వేశ్వరుని గొర్రెల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకపాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనకు నిత్య జీవమును ప్రసాదించునుగాక. ఆమేన్.
వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సహోదరి సహోదరులారా, మన విచారణ వార్షిక మహోత్సవం ముందు ఏర్పాటు చేసుకున్న దినములలో ఈరోజు 2వ రోజును పూర్తి చేసుకుంటున్నాం. మరి ఈ రోజున మనందరి మధ్యలో అమృతవాణి డైరెక్టర్ అయినటువంటి ప్రియతమ గురువర్యులు ఫాదర్ సుధాకర్ గారు పూజ మొదటి భాగంలో చెప్పబడిన విధముగా మన ఆహ్వానమును మన్నించి మన విచారణకు వచ్చి ఈరోజు దివ్య బలి పూజని మన తరపుల కోసం, ఉద్దేశాల కోసం, మన విచారణ ప్రతి కుటుంబం కోసం, ఇతర మన దేవాలయంలో చేసే భక్తులందరినీ ఆయన ప్రార్థిస్తూ ప్రత్యేక విధముగా తల్లి మరియ మాత దీవెనలు మనపై కుమరింపబడుతూ చక్కటి ఉదాహరణలతో తన యొక్క ప్రసంగాన్ని ఎంతో భక్తి పారదర్శ్యముగా తాను ప్రసంగించి మనందరినీ ఇంకొక మెట్టు ముందుకు తల్లి మరియ మాత ఎడల భక్తి, విశ్వాసం, నిలకడగల ప్రేమ మరియు ప్రార్థన జీవితం ఎలా అలవర్చుకోవాలనో మన కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని మనందరికీ తన ఉపదేశముల ద్వారా ఎంతో దోహదపడి ఉన్నాం. ఫాదర్ సుధాకర్ గారు మరియు ఈ యొక్క సందేశము ద్వారా ఈ రోజున మేమందరం కూడా తల్లి మరియ మాత ఎడల మా భక్తిని పెంచుకొని తల్లి మాత మరియు వదల నిత్యము మేము ప్రార్థించుకోవడానికి సహాయం ఎంతో మాకు దోహదపడింది. మరి మా అందరి తరఫున మీకు ప్రత్యేక విధంగా మరియు సమర్పించినందుకు, మంచి ప్రసంగాన్ని మాకు అందించినందుకు మా అందరి తరఫున గట్టిగా చెప్పట్లు కొట్టి ఫాదర్ గారికి ఇక ఫాదర్ గారు అమృతవాణి డైరెక్టర్ సికింద్రాబాద్ నందు తన ఆధ్వర్యంలో అమృతవాణి సంస్థ నుండి ఎన్నో కార్యాలు జరుగుతూ ఉన్నవి. మరి ముఖ్యంగా అందులో ప్రాముఖ్యమైనది దేవుడి వాక్యం అందరికీ చేరాలి, దినవారముగా ప్రతిరోజు దివ్యగ్రంథ పఠనాలు అందరం చదువుకోవాలి అని మంచి ఉద్దేశాన్ని కలపెట్టి ఆనాటి నుండి నేటి వరకు కూడా తెలుగులో కథోలికులందరికీ కూడా అర్థమయ్యే వివరముగా మరి ఆదివారం ప్రసంగాలను కూడా వారు ప్రచురణ చేస్తూ తెలుగు బైబిల్ డైరీని మనందరికీ కూడా అందుబాటులో ఉంచారు. దానికి గాను ఫాదర్ గారిని అభినందిస్తూ మరి ఎవరైనా అవసరం ఉంటే వారు కూడా 2 మాటలు చెప్తారు. బైబిల్ డైరీకి నూతన సంవత్సరం 2025 ఇంటిలో కూర్చొని మనం పట్టాలు చదువుకోవచ్చు, దేవుని వాక్యములు చదువుకోవచ్చు, దాని మీద ధ్యానించుకోవచ్చు, అన్ని సహాయం మనకు దొరుకుతాయి. మరి అటువంటి వారు ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే ఫాదర్ గారు తగిన సమయంలో నా ద్వారాను ఇంకెవరి ద్వారాను వాటిని అందించడానికి మనం సహాయపడుతున్నాం. మరి ఇది ఫాదర్ గారి ఆధ్వర్యం జరుగుతుంది. వారికి మరి ఒకసారి అభినందన తెలియపరుస్తూ వారి తరఫున కృతజ్ఞతావందనములు తెలియపరుస్తున్నాం. ఇక రేపటి రోజు త్రిదినములలో 3వ రోజు. సో టుమారో ఈజ్ ద 3rd day and rhythm that we are celebrating. Tomorrow mass will be celebrated in English and rosary will be recited by the catechism children who are about to receive the first Holy Communion and confirmation on our annual feast day. Therefore, I request the catechism teachers send the message in the group, ask all the catechism children to attend for tomorrow's evening mass, and tomorrow rosary will be in English recited by the catechism children, especially those who are about to receive the sacraments of communion and confirmation. రేపు సాయంకాలము ఆంగ్లంలో దివ్య బలి పూజ సమర్పించబడుతుంది. ఫాదర్ శోభి ప్రభాకర్ గారు ఎల్బీ నగర్ విచారణ గురువులు మనం దివ్య బలి పూజని సమర్పించడానికి వస్తూ ఉన్నాం. మరి ఈ విషయాన్ని తెలియపరుస్తూ రేపటి చివరి రోజున మనమందరం ఇదే రీతిలో తల్లి మరి మాత మన భక్తిని విశ్వాసం ప్రకటించుకుంటూ
మరి 3వ దినాన్ని కూడా విజయవంతంగా సంపూర్తి చేసుకోవాలని ఈ 3 రోజుల తల్లి మరియ మాత ఇక్కడ మనకున్న భక్తిని మనం చాటుకుంటూ చేసిన ప్రార్థనలు పాల్గొన్న దివ్య బలి పూజలన్నీ కూడా కలబోసుకొని అన్ని ఆశీర్వాదముల ద్వారా ఇక 4వ రోజున ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం రోజున జరగబోయేటువంటి మన విచారణ వార్షిక మహోత్సవం ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా, ప్రమాదం లేకుండా తల్లి మరియ మాత సాయం ద్వారా జయప్రదం కావాలి అని మనమందరం కూడా ప్రత్యేకంగా రేపటి రోజు దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుదామని మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇక సహోదరులారా, తల్లి మరియ మాత అనేక రూపాల మనకు సాయం చేస్తుందని నిన్న ఫాదర్ గారు ప్రసంగించారు. ఈరోజు ఫాదర్ గారు 2 కుటుంబాలు, ఒకటేమో ఏకైక వ్యక్తిగా ఉన్నటువంటి పుణ్య జీవితంలో అన్యురాలుగా ఆమెకున్న తల్లి మరియ మాత భక్తి అర్పించే పుష్పము ద్వారా చేసే చిన్న ప్రార్థన ద్వారా తల్లి మరియ మాత అనుభూతి పొందారు. అదే విధముగా ఫాదర్ గారు తెలిసినటువంటి కుటుంబము మరియు మరణావస్థలో ఉన్నప్పటికీ ఆయన ఎంతో సంతోషముగా ఆ కుటుంబ యజమాని తన కుమారులకు అర్థమయ్యేటువంటి రీతిలో ఆయన ఆధ్యాత్మిక సంపదను పెంచాడు. లౌకికమైన సంపద కాదు. ఎందుకు తెలుసా? ప్రభు ఏం చెప్పాడు? ఈ లోకంలో మీరు సంపదను కూడబెట్టుకోవద్దు, ఇక్కడ చెప్పిన పురుగులు పురుగు తినివేయును. పరలోకంలో మీ సంపదలను మీరు దాచిపెట్టుకొనడు, అక్కడ చిమ్మెట పురుగులు కానీ తుప్పు పట్టడానికి కానీ మీరు లేవని వాక్యం ద్వారా చెప్పారు. దాన్ని అక్షరాలు పాటించిన పెద్ద ఆయన కుమారులను మోకరించడం, ప్రార్థించడం, ప్రతిరోజు పాటలు పాడి మర్యాదను స్తుతించడం, ఆ తర్వాత ఆయన పంచించిన ఆస్తి రోజు జవదన్నను ముఖాలు వేసి తల్లి మరియ మాత్రగా గడ్డపాటు ప్రార్థన చేయడం. చూడండి, ఇది విషయం. అటువంటి జీవితం మనం అలవరుచుకుంటే తప్పకుండా మన కుటుంబం తల్లి మరియ మాత ప్రార్థన ద్వారా కాపాడగలదు. ఒక చిన్న అనుభూతి. సామాన్యంగా మన కౌన్సిల్ మెంబర్స్ ప్రతి సంవత్సరం నన్ను మలక్పేట మార్కెట్కి పంపిస్తారు. గంజి ఎక్కడికి వెళ్ళా? ఈరోజు మలక్పేట మార్కెట్ గంజికి వెళ్ళా. దేనికోసం వెళ్ళా? ఐ వెంట్ టు పర్చేస్ ద గ్రోసరీస్ సండే లంచ్ అని తెచ్చా. బియ్యం తెచ్చా, పేరు తెచ్చా, గ్లాస్ తెచ్చా. ఎందుకో నా మనసు ఈరోజు ఉదయం కొంచెం కిరాయి ఇచ్చింది. ఎందుకంటే పిల్లల భద్రమైన కస్టమీరియన్ కన్ఫర్మేషన్ చిల్డ్రన్ రిజిస్టర్లో తయారు చేయండి. సర్టిఫికెట్స్ ప్రింట్ అయ్యాయి కానీ బిషప్ గారి సిగ్నేచర్ కాదు. ఆ తర్వాత బ్యాంకులో డబ్బులు వేయాలి, కాలేజీస్ కోసం డబ్బులు తీసుకురావాలి, పని కాదు. ఇవన్నీ ఇక్కడ ఉండి నేను మైకిల్ వచ్చాను. ప్రతాప్ ఉన్నాడు. వారిద్దరిని ఎక్కువ విధంగా మాయ చేసి సాగదండి, మీరిద్దరు కొనుక్కొని రండి అని ఇంటి కాకుండా ఈ 3 పనులు చేసుకుందామని నేను నిర్ణయం చేసుకున్నాను. ఆహా, మరిద్దరు ఎక్కడ ఒప్పుకుంటారు? లేదు. ఈ విచారణలో ఉన్న బిడ్డలందరూ కూడా నా నామమును స్తుతిస్తూ మహిమపరుస్తూ నా ఎడల ఉన్న విశ్వాసమును భక్తిని వ్యక్తం చేయడంలో నువ్వు ప్రార్థించే గురువు కాదా? వారి కోసం సహాయం చేసే గురువు కాదా? ప్రతిరోజు దివ్యబలి పూజని సహాయం చేసే గురువు కాదా? ఈ ఒక్క పని మీరు వారి కోసం చేసి పెట్టలేవా? విచారణ అమ్మా, ఎంత గొప్ప సందేశం ఉంది ఆ మరియ తల్లి నుండి అని నా ఆత్మలో ఉన్న శోధన వల్ల ఫీలింగ్ అనేది వెళ్ళిపోయింది. అది ప్రశాంతం. ఏదో మనసు చేసుకొని మార్కెట్కి వెళ్ళాను. మార్కెట్ అక్కడ పోయిన తర్వాత మాతా మరియ సాయం ద్వారా కొంచెం దొరికినాయి. ఏం దొరికినాయి? ఇవ్వలేదు. కొన్న ప్లేట్లలో 260 రూపాయలకి 240 రూపాయలు దొరికినాయి. 30 రూపాయలకు ఒక గ్లాసు ప్యాకెట్ అయితే 35 రూపాయలు చెప్పాడు. 35 రూపాయలు తీసుకున్నాను. అడిగినా ఏం తక్కువ చేయమా? 70 రూపాయలు తీసుకుంటే తక్కువ అడిగి 400 50 రూపాయలు తక్కువ చేస్తాను. చూడండి మరి ఏంటండి, నేను పోకపోతే ఆ లాభం వచ్చేదా?
ఆ 500 700 బదులు కొన్ని వస్తువులు వచ్చాయి. ఈ విధముగా తల్లి మరియ మాత రహస్యమైనటువంటి తన ప్రార్థనలో ఏ వ్యక్తినైనా ఎవరినైనా వారి హృదయాలు తాకుతుంది. నిన్ను నన్ను ఒక పని చేయించాలి అంటే తాను సహాయం అందించడం, తన సహాయం ద్వారా మనలను నిలకడగా ఉండే దానికోసం పరిగెత్తించడం మరియు తల్లి యొక్క కోపం. దాని ద్వారా మనం ఎంతో నేర్చుకుంటాం. అప్పుడు మన యొక్క హృదయం దృఢపడుతుంది, శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఇక మనకు ఎటువంటి రోజుల్లో పండగ అన్నీ వచ్చేసాయి, అన్నీ తీసుకొని వచ్చాం. ఇక వంటవాడు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు అన్నం వస్తాడని చూసేది ఎదురు. మరొకసారి మరింత స్తోత్రం చెప్పి గట్టిగా చెప్పడమా? అటువంటి విశ్వాసం భక్తి మనలో నెరవేరాలి. అదే మనం చేసే మీ అందరికీ కృతజ్ఞతలు, దైవ ఆశీస్సులు తెలియపరచుకుంటూ రేపు సాయంకాలం 6 గంటలకు జపమాల ఆ తదుపరి దివ్యబలి పూజలో పాల్గొనాలని మరి ఒకసారి మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. ప్రార్థిస్తున్నాం. ఒక నెల క్రితమే మా ఉచ్చారణ పండుగ నిమిత్తము దివ్యబలి పూజ రావాలని విచారణకర్తలు నన్ను ఆహ్వానించడం జరిగింది. వెల్ ప్లాన్, వెరీ ఫాస్ట్. దయచేసి ఫాదర్ గారికి అమృతవాణి తరఫున ముందుగా ఈరోజు నేను మర్చిపోయిన యాక్టివ్ ఇరవై ఫాదర్ వాణి పూజ చేయడం వల్ల వెంటనే అన్ని కార్యక్రమాలు కూడా పీల్చుకొని సంతోష్ నగర్లో పూజ చేయడం నాకు డ్రీమ్గా ఉండేది. దివ్యవాన్ ఒక చేసినట్టు సింగింగ్ చాలా బాగుండేది. ఈరోజు ఫాదర్ గారు నెల క్రితం పిలిచినప్పుడు మార్క్ చేసుకున్నాను. మంచి ప్రసంగం కంపల్సరీ చెప్పాలని సిద్ధమయ్యారు. చాలా ఆనందంగా ఉంది. ఫాదర్ చాలా చక్కగా ఆయన ఎక్స్పీరియన్స్ కూడా మీరు పంచుకున్న వెరీ ఇన్స్పిరేషన్. మరి ఒకసారి మనం అందరూ అదే మాట పక్కన ఆ తల్లి సాయంతో ముందుకు వెళ్దాం. ఫాదర్ గారి ఇంవిటేషన్ కోసం ప్రత్యేక ప్రార్థన చేద్దాం. పండగకు అందరూ సాయం చేద్దాం. అందరూ కూడా మేము సహకారం అందించాలి. చిన్న చిన్న పనులు కావచ్చు, మాట కావచ్చు, పాట కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, ఫైనాన్షియల్ హెల్ప్ కావచ్చు, అన్నిటికీ అందరూ కూడా ముందున్నట్టయితే దేవుడు మనలను ఈ సహాయం ద్వారా విచారణను వచ్చే భక్తులను గురువులందరినీ కూడా దీవిస్తారు. మరి ఒకసారి నన్ను ఆహ్వానించినందుకు, మీతో చక్కగా దివ్యబలి పూజలో పాల్గొనే భాగ్యాన్ని దేవుడు నాకు తెలియజేసినందుకు ఫాదర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్స్ సో మచ్ ఫాదర్. థ్యాంక్స్ సో మచ్. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, దేవమాతైన పరిశుద్ధ మరియ మాత, క్రైస్తవుల సహాయ మాతగా స్మరించుకొనుచు గౌరవ మర్యాదలతో కొనియాడుతున్న మేము రక్షణదాయకమైన దివ్య సంస్కారంతో నూతనీకరించబడి ఆనందించుచున్నాము. మరియ మాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున మీరు ప్రసాదించు రక్షణ ఫలములను శాశ్వతంగా అనుభవించడం యోగ్యతను దయచేయుడు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీతో ఉందురుగాక. మీ ఆత్మతో సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలందరూ దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు.
దయచేయండి. సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారం కలుగుగాక. సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారం కలుగుగాక. సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారం కలుగుగాక.